అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్లీ అందరికీ నమస్తే అండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. మనమందరం మోటార్ సైకిల్స్ కొంటాం, స్కూటర్స్ కొంటాం అండ్ ఎవ్రీ డే ఖర్చులు ఎంత పెరుగుతున్నాయి మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక బైక్ కొనాలనుకుంటే ఇప్పుడు మార్కెట్లో 450cc పెట్రోల్ బైక్స్, ఐసీ బైక్స్ కుప్పలు తెప్పలు ఉన్నాయి, స్కూటర్స్ కూడా. అండ్ మన డైలీ కమ్యూటింగ్ కూడా ఎవ్రీ డే పెరుగుతూనే ఉంది. అండ్ డైలీ కమ్యూటింగ్తో పాటు ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్, సర్వీస్ ఎక్స్పెన్సెస్, ఎవ్రీథింగ్ పెరుగుతున్నాయి. కానీ మన శాలరీ అది ఎప్పటికీ పెరగదు. కానీ వీటన్నిట్లా పెద్ద సేవింగ్ ఏం తెలుసా? ఎలక్ట్రిక్ స్కూటర్స్. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకుంటే సేవింగ్ చేస్తున్నాం కరెక్టే, కానీ దీంట్లో కూడా ఒక ఛాలెంజ్ ఉంది. ఏంటంటే సర్వీస్. ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ నేను యూజ్ చేస్తుంది లాస్ట్ 1 year నుంచి ఓలా. లాస్ట్ 1 year అయింది, ఆల్మోస్ట్ 2 years కానీ వస్తుంది. 2 years నుంచి నాకైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. కానీ నేనే చాలామందిని చూసిన, చాలా వీడియోస్ చూసిన ఓలా గురించి నెగిటివ్గా కానీ, సర్వీస్లో ప్రాబ్లం కానీ, స్కూటర్లో ప్రాబ్లం కానీ. కానీ ఓలా లాస్ట్ టైం ఒక చిన్న ప్రామిస్ చేసింది. వాళ్ళ అంటే ఒక పెద్ద స్టెప్ తీసుకోబోతుంది అనమాట ఓలా. దగ్గర మొత్తం కంట్రీలో 4000 సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేయబోతుంది. అది కూడా హైపర్ సర్వీస్ ఇవ్వబోతుంది. ఒకవేళ మనం అంటే స్కూటర్ ఒకవేళ సర్వీస్ సెంటర్లు ఇస్తే ఆ రోజు ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే వాళ్ళ ఇంకో ఓలా స్కూటర్ ఇస్తారు. అండ్ ఒకవేళ వాళ్ళ స్కూటర్ రిపేర్ కావడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుందంటే వాళ్ళ ఓలా క్యాబ్వి వౌచర్స్ కూడా ఇస్తున్నారు. సో చాలా మంచి ఫీచర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇవన్నీ ఎంతవరకు నిజం, ఇవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి అన్నది మనకు తెలియదు. అండ్ ఫస్ట్ టైం ఇప్పటిదాకా నేను నా బండి సర్వీసే అయిపోయలేదు. 2 years అయిపోయింది. అండ్ ఇప్పటిదాకా నా బండి దగ్గర 10,017 kilometers తిరిగింది. అండ్ ఈ బండి ఎప్పుడు హైవే ఎక్కలేదు, హైవే ఎక్కకుండానే 10,000 kilometers తిరిగేసింది. సో ఒకసారి జనరల్ చెకప్కి మనం ఓలా సర్వీస్ సెంటర్కి వెళ్దాం. అసలు సర్వీస్ సెంటర్లో రెస్పాన్స్ ఎట్లుంటుంది, అలా సర్వీస్ ఎట్లుంది, అలా హైపర్ సర్వీస్ ఎట్లుంది అన్నది చూద్దాం. అండ్ మీ అందరు కూడా చూపిస్తా పదండి. కరెంట్లీ మనం ఇప్పుడు ఓలాది సర్వీస్ సెంటర్లో ఉన్నాం. నా బండిది చిన్న ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన. అండ్ ఓలా ఏదైతే ప్రామిస్ చేసిందో, అంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్కి చాలామందికి ఓలా నేను రికమెండ్ చేసిన తర్వాత చాలామంది నాకు డిఎం చేసిర్రు, చాలామంది మెసేజ్ చేసిర్రు, చాలామంది డైరెక్ట్ నన్ను కలిసిర్రు. అన్న ఓలాది సర్వీస్ ఇలా ఉంది, ఓలా బండి తీసుకున్న తర్వాత ఇమీడియట్గా మాకు ప్రాబ్లం వచ్చింది. ఒక సబ్స్క్రైబర్ అయితే అన్న నేను బండి తీసుకొని ఇంటికి వస్తుంటేనే మధ్యలో ఆగిపోయిందని చెప్పి అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఈ విషయాలన్నీ నేను ఓలాకి చెప్పడం కూడా జరిగింది. అండ్ ఎవరికైతే పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అయ్యారో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజాల్వ్ చేయించిన. అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే వైడర్ నెట్వర్క్లో ఓలా యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఓలా హైపర్ సర్వీస్ అంటే ఏంటంటే, ఒకవేళ ఓలా బండి మీద ఉండి దానిలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని 1 dayలో సర్వీస్ చేసి ఇస్తారు. ఒకవేళ 1 dayలో సర్వీస్ కాకపోతే వాళ్ళు ఒక ఆల్టర్నేట్ స్కూటర్ ఇస్తారు. అండ్ దానికంటే ఎక్స్పెక్టెడ్ టైం కంటే ఎక్కువ టైం పడితే వాళ్ళు మీకు ఓలావి కూపన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఐసీ స్కూటర్స్వి షోరూమ్స్ కానీ, సర్వీస్ సెంటర్స్ కానీ మొత్తం కంట్రీలో చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓలా ఏం చేస్తుందంటే, స్పెషల్లీ ఓలా ఎలక్ట్రిక్ దగ్గర 4000+ ఓలా సెంటర్స్ని ఓపెన్ చేయబోతుంది. అండ్ దాంతోపాటు కొన్ని 100,000 మెకానిక్స్ని రెడీ చేస్తుంది ఈవీ స్కూటర్స్ని రిపేర్ చేసేలాగా. బికాస్ మన ఈవీ స్కూటర్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే బయట రెగ్యులర్ మెకానిక్ దగ్గర తీసుకెళ్తే చెయ్యరు. సో దానిపైన ఈ కంట్రీలో ఎక్కడ మీరు ఓలా స్కూటర్ తీసుకున్నా, ఎంత రిమోట్ ఏరియా అయినా, ఎంత రూరల్ ఏరియా అయినా, ఎంత అర్బన్ ఏరియా అయినా సరే మీ ప్రాబ్లం ఇమీడియట్గా సాల్వ్ అయ్యేలాగా ఓలా ఇవన్నీ స్టెప్స్ తీసుకుంటుంది. అండ్ ఆ స్టెప్స్ అన్నీ December 28th నుంచి 4000+ సర్వీస్ సెంటర్స్ ఓపెన్ అవుతాయి. కానీ ఈ స్టెప్స్ అన్ని లాస్ట్ 1 month నుంచి వీళ్ళు హైపర్ సర్వీస్ అనేది స్టార్ట్ చేసారు. ఆ హైపర్ సర్వీస్ అనేది ఎంతవరకు నిజం అండ్ ఇక్కడ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ ఏంది అన్నది కొంతమంది కస్టమర్స్తో మాట్లాడి తెలుసుకుందాం. ठीक है. సో మన దగ్గర ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నాడు. సో आपके पास ओला गाड़ी है जी? कौन सा वाला है? S1. कितने साल से है आपके पास गाड़ी? 1 साल से. 1 साल से. तो कितना किलोमीटर घूमे हो? 40,000 किलोमीटर घूम लिए जी. क्या करते हैं आप ऐसे? मतलब 40,000 किलोमीटर घूम लिए? मैं रैपिडो चलाता. रैपिडो? अरे रैपिडो में चलता है इतना? चलता. हाँ. तो 40,000 किलोमीटर में अभी तक कुछ प्रॉब्लम आया आपकी गाड़ी को? हाँ, प्रॉब्लम आया ब्रेक पार्ट का. थोड़ा छोटा मोटा कीपैड का भी काम नहीं करता वैसा. कोच आके 1 दिन में करके दे देते हैं. 1 दिन में करके देते हैं? ब्रेक पार्ट रहता तो आधा घंटा 1 घंटा में करके देते हैं. नहीं, अभी ये प्रॉब्लम अभी 1 साल से आप यूज़ कर रहे हैं ना? सो कब आया ये प्रॉब्लम?
लेने के 1 महीने में आया, वो स्विच बोर्ड का प्रॉब्लम बोला ना बटन्स का, तो लेने के 1 महीने में आया या फिर 6 महीने में आया, कब आया? नहीं फिलहाल जल्दी आया, एक हफ्ता पहले आया। अच्छा अभी एक अभी दिन, आया, हाँ, 1 साल के बाद में आया? अभी हाँ 1 साल के बाद में आया। मतलब तो इन लोगों का सर्विस एक्सपीरियंस कैसा है? अच्छा है, बहुत अच्छा है, बोले तो करके जल्दी देते हैं लोग। बहुत लोग बोल रहे हैं कि ओला का सर्विस अच्छा नहीं है, ओला का गाड़ी अच्छा नहीं है, बहुत लोग उसको ऐसे ऐसे कर रहे हैं ना, फिर क्यों लिए ओला गाड़ी आप? नहीं सबको तो मेरे को जो अच्छा है वो तो अच्छा लगता है। हाँ कुछ प्रॉब्लम नहीं आया, छोटा छोटा प्रॉब्लम आया, उसमें कुछ ऐसा कुछ नहीं दिखा मेरे को। ऐसा कुछ नहीं दिखा। नहीं। सो हाइपर सर्विस, सो एक दिन में आपका प्रॉब्लम सॉल्व करके दे दिए, जैसे कीपैड का या फिर डिस्पैच का? जी ओके चलो, थैंक यू सो मच। तो ओला का सर्विस वगैरह सब कुछ अच्छा लग रहा है आपको? अच्छा है सब। किसी और को रिकमेंड करेंगे ओला लो बोल के, आपके हाँ। दोस्त वालों को? बोल सकते। క్యూకి मैं बोला मेरे ఫ్యామిలీ में హానెస్ట్లీ చెప్తున్నా, నా ఫ్యామిలీలో నా ఫ్రెండ్స్కి చాలా మందికి చెప్పిన, నా దగ్గరికి వచ్చి ఒకళ్ళు పెట్రోల్ స్కూటర్ కొంటా అంటే అరే ఎందుకు పెట్రోల్ స్కూటర్ కొంటారు, చూడండి నేనే యూజ్ చేస్తున్నా ఓలా, ఎవ్రీ మంత్ నాకు మా అంటే 500 నుంచి 600 రూపీస్ మాత్రమే అవుతుంది. అదే ఒక పెట్రోల్ స్కూటర్ తీసుకుంటే నెలకి 3000 నుంచి 4000 రూపాయలు పెట్రోల్ అవుతుంది, అది కాకుండా సర్వీస్ అవుతుంది అని చెప్తా. సో ర్యాపిడో చేసేటోళ్ళు కూడా ఓలా యూజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. आपका नाम क्या बोला? मजहर। మజర్, థ్యాంక్ యూ మజర్. నాకు తెలిసి మన ఓలా సర్వీస్ సెంటర్లో బండ్లు అయితే తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు బండ్లు మొత్తం ఇట్లా కుప్పలు తెప్పలుగా ఉండే. ఈ హైపర్ సర్వీస్ వల్ల బండ్లన్నీ ఖాళీ చేసినట్టు. అండ్ ఇంకొక కస్టమర్ ఉన్నాడు, ఈయన స్టోరీ ఈయన చెప్తేనే మంచిగా ఉంటుంది. బ్రో చెప్పండి బ్రో, ఓలా ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తారు మీరు? నేను ఇదే నా బైక్, ఓకే సారీ స్కూటర్. సో 1.5 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా. 1.5 year. 50,000 కిలోమీటర్స్ నేను అరౌండింగ్ రొటేట్ చేశాను. 50,000 నేను kilometers. మెడిసిన్ ఫీల్డ్ వర్క్ చేస్తాను, సప్లయింగ్, ఇంకా కొన్ని క్లైమ్ ఇన్సూరెన్స్కి సంబంధించినవి ఇట్లా చేస్తుంటాను. సో బాగానే నేను ట్రావెలింగ్ చేస్తుంటాను. నాకు ఈ వెహికల్ పైన అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా వచ్చినాయి ప్రాబ్లమ్స్. వెహికల్ పైన అయితే నాకు 3 monthsకి వన్స్ ఒక చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. సో సర్వీసింగ్ దగ్గరకు వస్తే నాకైతే రిపేర్ చేసిండ్రు. కొంచెం పార్ట్స్ మాత్రం అందుబాటులో లేవు, 1 or 2 daysలో అట్లా రిపేర్ ఇచ్చేస్తుండ్రు. ఆల్మోస్ట్ ఈరోజు చెప్తే మాత్రం రేపైతే ఇచ్చారు నాకు. ఒక్కోసారి మాత్రం కొన్ని డిపెండ్స్ బట్టి నాకు కొన్ని సెన్సార్ ప్రాబ్లమ్స్ అర్థం కాక వీళ్ళు 2 or 3 days టైం తీసుకొని ఇట్లా నాకైతే వెహికల్ అయితే ఇచ్చేసిండ్రు. సో ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే ఇప్పుడు 1.5 year అయింది మీరు బండి తీసుకొని? అవును. 1 year తర్వాత వచ్చినాయా, 6 months తర్వాత వచ్చినాయా, తీసుకోగానే వచ్చినాయా? నేను తీసుకున్న ఒక అప్రాక్సిమేట్లీ 2 months. 2 monthsలోనే ప్రాబ్లం వచ్చిందా? 2 months తర్వాత నాకు ఒక వైరింగ్ ప్రాబ్లం వచ్చింది. ఆ వైర్ని నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్నే చేసిండ్రు, నాకేం అమౌంట్ ఏం తీసుకోలే. ఇప్పటివరకు నా బండి వ్యారంటీ ఆల్మోస్ట్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను అమౌంట్ పెట్టుకోవాలేమో. ఇప్పటివరకు అయితే నేనైతే ఏమి అమౌంట్ అయితే పెట్టలేదు. నాకు సీట్ లాక్ ప్రాబ్లం వచ్చింది, ఈ టోటల్గా ఇట్లా ప్రాబ్లం వచ్చింది. 3 monthsకి ఒక్కొక్క ప్రాబ్లం అయితే వచ్చింది, అప్రాక్సిమేట్లీ కొన్ని వచ్చినాయి నాకు. సో ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, 3 monthsకి ఒక్కొక్క ప్రాబ్లం వచ్చిందని చెప్పి అంటున్నారు కదా. సో మీ ఒపీనియన్ ఏంది బండి పైన, అంటే దీని బిల్ట్, దీని క్వాలిటీ మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే 100% నేను సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ వెహికల్ తీసుకున్న దానికి ప్రాబ్లం రాదని ఏం లేదు కదా, దానికైనా సరే ప్రాబ్లం వస్తుంది. దానికి నేను ఖచ్చితంగా సర్వీసింగ్ అయితే చేపియాలి. సో దానికి ఒక 2000-3000 అయితేనే ఉంటుంది. సో దానికి అరిగిపోతూనే ఉంటుంది, దానికైనా బ్రేక్స్ అరిగిపోతాయి, దీనికైనా బ్రేక్స్ అరిగిపోతాయి. సో ఎటు చూసుకున్నా దీనికి నేను ఒక బ్యాటరీ నాకు ఫుల్గా నీకే పర్ యూనిట్కి మన తెలంగాణ గవర్నమెంట్ 4 రూపీస్ 5 రూపీస్ తీసుకుంటున్నాను, అంటే 18 రూపాయలేమో కాలుతుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ కానీ 18 రూపీస్. నాకు ఇప్పటివరకు అయితే మోస్ట్లీ అయితే ఒక 1 month హెవీగా యూజ్ చేసినప్పుడు ఈ స్కూటర్ని నాకు 350 రూపీస్ కరెంట్ బిల్ అయితే వచ్చింది. సపరేట్ మీటర్ ఉంది నాకు, దీనికి 350 రూపీస్ కరెంట్ బిల్ వచ్చింది. 350 రూపీస్లో ఏమొస్తుంది బ్రో? 1 time 350 ఒక ఫుల్ ట్యాంక్ కూడా కాదు. నా దగ్గర యాక్టివా ఉంది, నార్మల్గా నెలకి 5 సార్లు పెట్రోల్ కొట్టిస్తా, 5 సార్లు ఫుల్ ట్యాంక్ చేపిస్తే 2500 రూపీస్. 50,000 kilometers మీరు నడిపించారు కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఓవరాల్ ఏమంటారు, ఓలా ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇప్పుడు ఈ వెహికల్ పరంగా చూసుకుంటే కొంచెం రిపేర్ వస్తే ఇట్లా చేయించుకోవచ్చు అనుకుంటే, కొంచెం పేషెన్స్ మీద ఉంటే మాత్రం ఎక్సలెంట్ వెహికల్ నాకు తెలిసిన కాడికి. లేదు నాకు 2 days ఇప్పుడు వెహికల్ని ఇక్కడ ఇచ్చేయాలి, 1 day ఇచ్చేయాలి అంటే నాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం అది అంత బెటర్ కాదు అన్నట్టు. ఏ బండి అయినా యాక్చువల్గా ఓలానే కాదు, ఏ బండి అయినా సరే ఏదైనా ప్రాబ్లం వస్తే 1-2 days వస్తుంది. సో దట్స్ వెరీ కామన్. ఆ పరంగా మనం థింక్ చేస్తే మాత్రం ఇది బెటర్ అన్నట్టు, బెటర్, చాలా బెటర్. ఎందుకంటే మనం అమౌంట్ పెట్టాం కదా దీనికి, మొత్తం వారంటీలోనే వచ్చేస్తుంది. నేను ఫీల్డ్ వర్క్లో ఉన్నా కాబట్టి నేను ఎక్కువగా రొటేషన్ చేస్తున్నాను. ఈ లెక్కలు చూసుకుంటే మీరు ఇంకొక 4 years తిప్పినా వారంటీ కంప్లీట్ కాదు. మీకు ఏదైనా వస్తారు ఫ్రీగా చేయించుకుంటారు వెళ్ళిపోతారు అంతే.
చలో థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఈరోజు నా ఓలా సర్వీస్ సెంటర్కి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనిలో ఎలక్ట్రానిక్గా కానీ ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ కానీ ఏవి రాలేవు. ఇంతవరకు నా బండికి బ్రేక్ ప్యాడ్స్ కూడా అరగలేవు, ఎందుకంటే ఆల్రెడీ 10,000 కిలోమీటర్స్ తిరిగింది, ఇప్పటికి అరిగిపోవాల్సి. నేను మోస్ట్లీ రీజన్ యూజ్ చేస్తాను అనమాట. ముంగటికి ఇట్లా అంటే రీజనరేట్ అవుతూ ఉంటుంది బ్యాటరీ. అండ్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇది అప్పుడప్పుడు ఇట్లా బయటికి వస్తుంది. నాకు భయం అవుతుంది ఏంటంటే ఊసిపోతుందేమో అని చెప్పి నేను చాలాసార్లు దీన్ని ఇట్లా లోపల కన్నా. సో బెటర్ ఏంటంటే ఇది రిప్లేస్ చేస్తారా లేకుంటే దీనికి క్లిప్స్ చేస్తారా ఏందన్నది మనకు తెలియదు. సో దీన్ని చేపించడానికి వచ్చిన నేను దీన్ని చేపించడానికి వచ్చినప్పుడే ఇలా హైపర్ సర్వీస్ గురించి తెలిసిండే, దాని గురించి కూడా మీకు చెప్తే మంచిగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నన్ను చూసి ఓలా కొనుక్కున్నారు. అండ్ నేను ఓలా తీసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్డు పైన నన్ను ఆపి అన్నా నేను మొన్న ఓలా తీసుకున్నా, నాకు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అన్నారు. అండ్ మీ ప్రాబ్లమ్స్ కూడా నేను చాలాసార్లు ఓలాకి ఎస్కలేట్ చేసిన. అంతెందుకు నా ఓన్ ఫ్యామిలీలో ఓలా S1X తీసుకున్నాడు 2 స్కూటర్స్, అండ్ దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అండ్ ఆ ప్రాబ్లమ్స్ని కూడా నేను ఓలా వాళ్ళకి చెప్పి రెక్టిఫై చేయించిన. ఆ ప్రాబ్లమే కాదు, ఇప్పుడు ఓలా స్కూటర్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు మోర్ దెన్ 4,000 సర్వీస్ సెంటర్స్ అండ్ ఓలా స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు అక్రాస్ ఇండియా, అది కూడా ఒక్కటేసారి. అండ్ December 20 లోపల చేస్తారంట. ఐ గెస్ ఇది చాలా ఒక పెద్ద మూమెంటం అండ్ పెద్ద రెవల్యూషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్కి. సో కరెంట్లీ ఇవైతే మనం చేపిస్తాం, ఒక్కరోజులో చేస్తారా జరా చూసాం. చిన్న ఇష్యూ సార్, ఇది మేజర్ ఇష్యూ ఏమి ఉండదు, చిన్న క్లిప్స్ వేసుకుంటే సరిపోతుంది మనకు. అంటే మనకు తెలియదు కదా, బేసిక్గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొని ఏదైనా మెకానిక్ షాప్కి పోయినా సరే మాకు దీన్ని సర్వీస్ చేయడం రాదని చెప్పండి. అవునవును సార్, ఇది చిన్న ఇష్యూ ఉంటుంది, మేజర్ ఇష్యూ ఏమి ఉండదు. మీకు చిన్న క్లిప్స్ ఉంటాయి, అది ఒక 1 minute or 2 minutes సెట్ అయిపోతుంది ఒకసారి. యాజ్ ఆఫ్ నౌ నేను పోయిన సర్వీస్ సెంటర్స్లో అయితే హైపర్ సర్వీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సాటిస్ఫైగానే ఉన్నారు. అండ్ స్పెషల్లీ నా ప్రాబ్లం, నాది ఒక చిన్న ప్రాబ్లంతో వచ్చిన, అది కూడా 1.5 year తర్వాత 1.5 year ఆల్మోస్ట్ క్లోజ్లీ 2 years అనమాట. ఇంకో మార్చ్ వస్తే 2 years అయిపోతుంది. బండి EMI కూడా మొత్తం అయిపోయింది ఆ బండిది. సో ఆల్మోస్ట్ 2 years నేను బండి తీసుకొని ఇప్పుడు దానిలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అది కూడా జస్ట్ 2 minutes మాత్రమే సాల్వ్ అయిపోయింది. చలో ఐఎమ్ హ్యాపీ. అండ్ ఎవరికైతే రికమెండ్ చేసినానో ఓలా తీసుకోమని చెప్పి మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పి బిలీవ్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఓలా సర్వీస్ సెంటర్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అండ్ ఈ హైపర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందని చెప్పాలనుకున్నా కింద కమెంట్స్లో చెప్పండి, మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటా. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఏం చేయాలి తెలుసు, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అయిపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.